ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగాను చెప్పండి. ఈరోజు వచ్చేసి మరో న్యూ బిల్డింగ్ సేల్కి అయితే ఉందన్నమాట మన కాకినాడలో. అదే షేర్ చేసుకోబోతున్నాను. సో హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. చూస్తే వెంటనే కొనేస్తారనమాట, అంత అందంగా ఉంది. ఎంత అందంగా ఉందో మీరు కంప్లీట్గా వీడియో చూస్తేనే తెలుస్తుంది అనమాట. అంతేకాదు ప్రైస్తో పాటు కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో అయితే ఇచ్చేస్తాను. మీరైతే కంప్లీట్గా చూస్తే ప్రతి డౌట్కి మీకు ఆన్సర్ అయితే దొరికేస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఎంట్రన్స్లో మనకి గేట్ కూడా చాలా అట్రాక్టివ్గా ఇచ్చారు కదా. సో కంప్లీట్గా మీరు చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ మీకు పైన సీలింగ్ కూడా మంచి కలర్ కాంబినేషన్తో ఆ లీఫ్ డిజైనింగ్ అయితే వచ్చింది. అండ్ టోటల్లీ హౌస్ ఎంట్రన్స్ అయితే మనకి గేట్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి కార్ పార్కింగ్ కూడా చాలా ఎక్కువ స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఒక ట్యాప్ కూడా మనకి అవైలబుల్గా ఇచ్చారనమాట. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా వాష్ చేసుకునేలాగా అలా పర్పస్ యూజ్ చేసుకోవడానికి. అండ్ స్టెప్స్ అయితే ఈ పక్క నుంచి అయితే వచ్చేసాయి మనకి. హౌస్ అయితే నిజంగా చాలా బాగుంది. కిచెన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. మీరే చూస్తారు కదా, నాకు కామెంట్లో తప్పకుండా చెప్తారు కూడా చాలా బాగుందని చెప్పి. ఇక్కడ ఒక వాష్ బేసిన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పక్క సొందంతా కూడా ఒక మనిషి మూవ్ అయ్యేలాగా ఇచ్చారనమాట. సో ఆ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది డిజైనింగ్ అనేది. మొత్తానికైతే డోర్ ఓపెన్ చేసి ఉంది కదా. అండ్ కంప్లీట్గా మీరు ఎంట్రన్స్ డోర్ దగ్గర కూడా చూసేయచ్చు. అండ్ లివింగ్ రూమ్ సీలింగ్ చూస్తే మనకి చాలా బ్యూటిఫుల్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. మొత్తం స్ట్రైట్గా మనకి చూస్తే టీవీ యూనిట్ అయితే వచ్చేసింది. అండ్ ఫ్లోర్ టైల్స్ కూడా మీరు చక్కగా చూడొచ్చు. నార్త్ ఫేసింగ్లో మనకు ఒక ఎంట్రన్స్ కూడా వచ్చిందనమాట. అంటే ఈస్ట్ అనుకునే వాళ్ళు నార్త్ కూడా యూజ్ చేసుకునేలా కూడా అంటే ఆ ఫెసిలిటీ ఉంది. అండ్ ఇదైతే మాత్రం ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. మనకి ఎంట్రన్స్ అవగానే డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ అనేది రైట్ సైడ్ వచ్చింది. అది తర్వాత చూద్దాంలేండి. ఫస్ట్ అయితే లివింగ్ రూమ్ అయితే చూసేయండి. అండ్ సీలింగ్ పైన మనకి షో లైట్స్ కూడా కలర్ కాంబినేషన్స్ మీరు చూడొచ్చు. సో చాలా బాగుంది కదా హౌస్ అనేది. అండ్ మొత్తం హాల్ అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట మనకి. అండ్ హాల్లో మనకి ఒక విండో కూడా వచ్చేసింది. అండ్ ఇక్కడ నుంచి మనకి టీవీ యూనిట్ ఆపోజిట్లో ఒక బెడ్రూమ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఆ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి 3 BHK హౌస్. ఓకే, 3 BHK ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. మీలో ఎవరైనా హౌస్ కొనుక్కోవాలి 3 BHK అనుకునే వాళ్ళకి ది బెస్ట్ హౌస్ అని అయితే నేను చెప్తాను. సో ఇక్కడ చూస్తే మనకి సీలింగ్ చూడండి ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి కదా. సో మనకి నచ్చినట్టు డెకార్ చేసుకున్నాం అనుకోండి, సూపర్ హైలైట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి కిటికీ కూడా మీరు చూడొచ్చు. సో మొత్తానికి ఈ బెడ్రూమ్ అయితే స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది కదా. అండ్ మనకి కబోర్డ్స్కి అండ్ పైన వుడ్ డోర్స్ కూడా మీరు చూడొచ్చు. ఇది మనకి టీవీ యూనిట్ ఆపోజిట్లో ఉంది. 3 BHK కాబట్టి 3 బెడ్రూమ్స్లో ఒక బెడ్రూమ్ అయితే మీకు చూపించేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చూడండి లోపలికి అయితే వెళ్ళిపోదాం. అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఈ విధంగా వచ్చేసింది అనమాట. లోపల కూడా టైల్స్ కానీ ఇదంతా కూడా సూపర్ ఇచ్చారు. సో మీరు లేట్ చేయకుండా హౌస్ త్వరగా కొనాలి అనుకునే వాళ్ళు కాంటాక్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకు అంటే ఇలాంటి హౌసెస్ చూసిన వెంటనే ఎవరో ఒకరు పర్చేస్ చేసేస్తూ ఉంటారు కదా. సో అదనమాట. సో కాబట్టి మీలో ఎవరికి కావాలి హౌస్ అన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇదైతే మనకి కాకినాడ దగ్గరలో రాయుడుపాలెంలో అయితే ఉందన్నమాట హౌస్. ఓకేనా. సో డైరెక్ట్ లొకేషన్ కోసం కాంటాక్ట్ చేయండి. నేనైతే అడ్రస్ చెప్పాను కదా. సో కాకినాడలో రాయుడుపాలెంలో అయితే ఈ హౌస్ ఉంది. అండ్ ఈ బెడ్రూమ్ అయితే చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి టీవీ యూనిట్కి అటు ఇటు మనకి 2 బెడ్రూమ్స్ వచ్చాయి. సో హాల్ నుంచి స్ట్రైట్గా రాగానే టీవీ యూనిట్ ఎలా కనిపిస్తుందో అలానే ఆ పక్క ఈ పక్క కూడా మనకి 2 బెడ్రూమ్స్ అయితే వచ్చి అందులో ఒక బెడ్రూమ్ అయితే చూద్దాం. సో ఇక్కడ చూసారా సీలింగ్ అండ్ షో లైట్స్ అయితే సూపర్బ్ ఉన్నాయి కదా. సో కబోర్డ్స్ కూడా సూపర్గా ఇచ్చారు. అండ్
2 విండోస్ అయితే మనకి రావడం జరిగింది. ఈ మధ్యన మనం డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా యూజ్ చేయాల్సిన పని లేకుండా హౌసెస్ ఈ విధంగా డిజైన్ చేసేస్తున్నారు కదా. సో అదే ఫెసిలిటీ ప్రతి హౌస్కి మన ఛానల్లో పెట్టిన ఎవ్రీ వీడియోలో ఉందన్నమాట. ఇంకా మీరు ఏమైనా వీడియోస్ కావాలి అన్నా, మీకు ఎలాంటి హౌసెస్ కావాలి అన్నా కూడా నాకు కామెంట్లో చెప్పచ్చు. లేదా మీకు ఈ ఇంతే అమౌంట్లో లేదా మాకు ఇలా కావాలి అనుకున్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు అవైలబుల్గా ఉన్నది ఏదైనా సరే ఆయన చెప్తారనమాట. ఓకేనా. సో ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఈ విధంగా వచ్చింది. ఒక వాష్ బేసిన్, షవర్ అన్నీ ఉన్నాయన్నమాట. సో బాత్రూమ్స్ కూడా మీరు కంప్లీట్గా చూసుకోవచ్చు. మొత్తం హౌస్ అయితే నేను మీకు డీటెయిల్డ్గా అయితే చూపించేస్తున్నాను కదా. సో ఈ ఇంటి కొలతలు వచ్చేసి 25x60 అనమాట. 25x60, 180 గజాలు, ఈస్ట్ ఫేసింగ్ అనమాట. నార్త్ ఎంట్రన్స్ కూడా ఒకటి ఉంది. ఓకే. సో ఈ బెడ్రూమ్లో మనకి లైట్ పర్పుల్ అండ్ లైక్ కలర్ ఏంటంటే డీసెంట్ కలర్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. వైట్ లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట. కబోర్డ్స్ కూడా ఓపెన్ చేసి ఉన్నాయి, మీకు చూడొచ్చు. మీకు నచ్చినంత స్టోరేజ్ని మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్ మనకు కావాల్సింది అదే కదా. మన ఇంట్లో సామానం అంతా పట్టేటట్టే మనకి ఇల్లు ఉండాలి, లేదంటే ఎంత చిరాగ్గా అనిపిస్తుందో కదా. టీవీ యూనిట్ అయితే మాత్రం సూపర్గా ఇచ్చారు. మన ఏ సైజు టీవీనైనా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మళ్ళీ దాంతో పాటుగా రిమోట్స్ కానీ ఇంకా చాలా ఉంటాయి కదా, స్టఫ్ అంతా ఆర్గనైజ్ చేసుకునేలాగా కొన్ని కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. దెన్ నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం. ఇప్పుడు 2 బెడ్రూమ్స్ అయితే చూసాం కదా, ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక్కొక్క అటాచ్డ్ బాత్రూమ్కి ఒక్కొక్క డిజైనింగ్ అయితే ఇచ్చారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ ఈ బెడ్రూమ్లో ఇది వచ్చేసి మనకి సీలింగ్ ఈ విధంగా ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా చాలా డీసెంట్ కలర్స్, చాలా క్లాసీ లుక్ ఉంది. హౌస్ అయితే కంప్లీట్గా సూపర్ అని అయితే నేను చెప్తాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. అయితే మీరే కొనుక్కోవచ్చు కదా అంటారు. మాకు ఇది ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అప్లోడ్ చేస్తున్నాను కదా. చూసిన హౌస్ అలా నచ్చుతుంది నాకు. అదంతా కొనాలి అంటే ఎక్కడ అవుతుంది కదా. సో అదనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ బాత్రూంలో టైల్స్ అయితే మాత్రం సూపర్ ఉంది చూడండి, చాలా చాలా బాగుంది. ఫ్లవర్స్ గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. చాలా పెద్దగా కూడా ఉంది ఫ్రెండ్స్ బాత్రూమ్ అనేది. ప్రతి బాత్రూంలోనూ వాష్ బేసిన్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ కబోర్డ్స్ అయితే మాత్రం చాలా పెద్దగా ఇచ్చారు. హ్యాంగింగ్స్ కానీ లేదా మనకి నచ్చినంత క్లాతింగ్ అంతా కూడా ఆర్గనైజ్ చేసుకునేలాగా ఇచ్చారనమాట కబోర్డ్స్ అన్నీ కూడా. అండ్ కబోర్డ్స్కి సంబంధించిన పైన డిజైనింగ్ థీమ్ కూడా చాలా బాగుంది కదా. సో ఇది కంప్లీట్ బెడ్రూమ్స్ అయితే 3 బెడ్రూమ్స్. ఇంకా మనం ఏం చూసాం, హాల్ చూసాం కదా. ఇప్పుడు కిచెన్ ఇంకా అలాగే పూజా రూమ్ కూడా ఎలా ఉందో చూసేద్దాము. కంప్లీట్గా ఇక్కడ నుంచి మనకి ఈ విధంగా స్ట్రైట్ లుక్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకి విండో కూడా ఈ విధంగా డోర్ పక్కకే వచ్చేసింది అనమాట. సో ఇంకా అలాంటి డౌట్స్ ఉన్నా నన్ను మీరు కామెంట్లో అడగొచ్చు. బట్ వీడియోలో నేను చెప్పేసిన ఏమంటారు మొత్తం క్లారిఫై చేశాను కాబట్టి ఆ డౌట్స్ అడిగితే నేను రిప్లై ఇవ్వలేను. వీడియోలో లేనిది ఏదైనా మీరు నన్ను అడగొచ్చు, నేను కంపల్సరీ ఆన్సర్ చేస్తాను. ఓకే. సో ఇదనమాట మొత్తం లివింగ్ రూము. ఇక్కడ నుంచి మీకు లాంగ్ లుక్ చూపిస్తున్నాను చూడండి, ఎంట్రన్స్ వరకు ఇంత లాంగ్ అయితే ఉందన్నమాట. హౌస్ అయితే చాలా బాగుంది. 180 గజాల్లో చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇప్పుడు మనం ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ కిచెన్ అయితే వస్తుందన్నమాట. రైట్ సైడ్ నార్త్ ఫేసింగ్ వస్తుంది ఎంట్రన్స్. కిచెన్ అయితే చూడండి, స్కై ఏమంటారు బ్లూ, రాయల్ బ్లూ అనుకుంటా, వైట్ కాంబినేషన్ అయితే ఇచ్చారు. అండ్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అనమాట. సో ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. అండ్ ఒక ఎంట్రన్స్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి. అండ్ దాని పక్కనే మనకి విండో కూడా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా మనం ఏ సైజు డైనింగ్ టేబుల్ అయినా సరే ఫ్రీగా ఆర్గనైజ్ చేసుకునేలాగా ఇచ్చారనమాట. అండ్ కబోర్డ్ కూడా ఉంది చూడండి. అండ్ ఇంకా దానికి పక్కగానే మనకి కిచెన్ ఇలా వచ్చేస్తుంది. అండ్ ఇదంతా కూడా మనకి పూజా రూమ్ అనమాట. అంటే కిచెన్కి లోపల అంటే డైనింగ్ ఏరియా, పూజా రూమ్ అండ్ కిచెన్ 3 కలిపి వచ్చేటట్టు వచ్చాయన్నమాట. బాగుంది కదా. సో ఇది పూజా రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. కిచెన్ అయితే మాత్రం కబోర్డ్స్ చాలా ఎక్కువ ఇచ్చారు, మనం ఏదైనా సరే స్టోర్ చేసుకునేలాగా. అండ్ మోడ్యులర్ కిచెన్స్ అంటే ఆబ్వియస్లీ సూపర్ ఉంటాయి కదా. అండ్ ర్యాక్స్ ఉంటాయి మనకి నచ్చిన కలర్ కాంబినేషన్స్లో. ఇక్కడ చాలా హౌసెస్ అయితే ఇంకా రాబోతూ ఉంటాయి. మీరైతే మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
మర్చిపోవద్దు. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికైనా హౌస్ కొనుక్కునే ప్లానింగ్లో ఉన్నా లేదా హౌస్ కట్టుకునే వాళ్ళకు కూడా ఒక ప్లానింగ్ అనేది తెలుస్తుందన్నమాట. తప్పకుండా షేర్ చేస్తారు కదా అండ్ వీడియోని కూడా లైక్ చేస్తారు కదా. అండ్ మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం ద్వారాగా ఇస్తారని అయితే అనుకుంటున్నాను. ఈ మధ్యన చాలామంది వీడియోస్ చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బోలెడన్ని యూస్ఫుల్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. టోటల్లీ కిచెన్ అంతా కూడా ఈ విధంగా వస్తుందన్నమాట. చాలా ఎక్కువ కబోర్డ్స్ ఇచ్చారు అండ్ మనకి డైనింగ్ ఏరియా సూపర్ ఉంది. కిచెన్ అంతా కూడా కలర్ కాంబినేషన్స్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. చూడండి కంప్లీట్ లుక్ ఇది. ఇక్కడ మనకి వాష్ బేసిన్ కూడా ఇచ్చేసారనమాట. సో అంటే మనం హ్యాండ్ వాష్ అది చేసుకోవడానికి డైనింగ్ ఏరియాకి దగ్గరలో. అండ్ ఇటు అటు మనకి సందు చూడొచ్చు. ఈ విధంగా అయితే వచ్చేసింది. అండ్ మరి హౌస్ ఎలా ఉంది, నచ్చిందా? నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. కొనాలనుకుంటున్నారా అయితే కాంటాక్ట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇది కంప్లీట్ హౌస్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. అండ్ అవుట్ సైడ్ లుక్ మళ్ళీ ఇక్కడ నుంచి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఒక వాష్ బేసిన్ ఇవ్వడం కూడా చాలా బాగుంది కదా. అవుట్ సైడ్ హ్యాండ్ వాష్ చేసుకుని లోనికి వెళ్ళాలన్నా అలా కూడా చాలా యూజ్ అవుతుంది. టెర్రస్ పైకి కూడా వెళ్ళి చూసేద్దాము ఎలా ఉందో. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 90 లక్షలు చెప్తున్నారు. చెప్పడం అయితే 90 లక్షలు చెప్తున్నారు. మీరు ఏదైనా ఫైనల్ చేసుకోవాలి అన్న, ప్రైస్ మాట్లాడాలి అన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ లొకేషన్ కానీ మీరు డైరెక్ట్లీ విజిట్ చేయాలన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 180 గజాల్లో 25x60 కొలతల్లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. ఇది కాకినాడ రాయుడుపాలెంలో అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ మీకు అందాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందా? మరి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్.